శ్రీమాత్రే నమః. మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది 31వ తారీఖు ఈ మార్చి నెలలో. ఈ షష్టగ్రహ కూటమి వల్ల కొన్ని రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం కలుగుతుందని, కొన్ని రాశుల వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలుగుతుందని కొంతమంది మిత్రులు వాళ్ళ యొక్క అనుమానాలను వెలువచ్చడం జరిగింది. అయితే ఈ షష్టగ్రహ కూటంలో మనకి రవి, చంద్రుడు, బుధుడు, రాహువు, శుక్రుడు, శని ఈ 6 గ్రహాలు కూడా మనకి ఈ షష్టగ్రహ కూటంలో ఏర్పడుతున్నాయి. అయితే ఇక్కడ రవి నెల రోజులు ఒక రాశిలో ఉండటం జరుగుతుంది. చంద్రుడు 2.5 రోజులే ఒక రాశిలో ఉండటం జరుగుతుంది. అలాగే రాహువు పోయిన సంవత్సరం అక్టోబర్లో మేన రాశిలోకి రావడం జరిగింది. మళ్ళీ అక్టోబర్లో రాశి మారడం జరుగుతుంది. అలాగే బుధుడు ఒక నెల ఉంటాడు, తర్వాత మళ్ళీ రాశి మారడం జరుగుతుంది. శుక్రుడు అక్కడ ఉన్నప్పటికీ కూడా శుక్రుడికి ఉచ్చక్షేత్రం అని. అలాగే శుక్రరాహువులు మిత్రులు, అలాగే బుధుడు, రాహువు, శుక్రుడు కూడా మిత్రులు, శని శుక్రులు కూడా మిత్రులు. శనికి మిత్రక్షేత్రం అనేటువంటి మేనంలోకి వెళ్తుంది కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి అనేటువంటిది అంత ప్రమాదకరమైంది కాదు, అంత రాజయోగాన్ని ఇచ్చేది కాదు. ఈ షష్టగ్రహ కూటమి అనేటువంటిది చంద్రుడు తొలగిన వెంటనే షష్టగ్రహ కూటమి పోతుంది. ఈ చంద్రుడు 2.5 రోజులు మనకు ఆ మేన రాశిలో ఉండటం జరుగుతుంది. అది శనివారం ఉత్తరాభాద్ర, ఆదివారం రేవతి, సోమవారం వచ్చేటప్పటికి అశ్విని అంటే మేషరాశిలో రావడం జరుగుతుంది. ఈ 2 రోజుల షష్టగ్రహ కూటమికి వచ్చే సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు కలుగుతాయనేది అపోహ. ఈ షష్టగ్రహ కూటమి ఈ 2 రోజుల్లో ఎవరైనా శిశు జననం జరిగినట్టయితే అప్పుడు ఆ జాతకం జీవిత పర్యంతం కూడా ఆ శిశువుకి ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ శిశువు పుట్టిన టైమును బట్టి ఆ షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఆ జాతకుడికి ఏ స్థానంలో పడింది, ఏ మిత్రగ్రహాలు శత్రుగ్రహాలు కలిసినాయి, అతనికి రాశ్యాధిపతులు ఎక్కడున్నారు, అలాగే 12 భావాధిపతులు ఆ షష్టంలో కానీ పడ్డారా, ఇటువంటి క్యాలిక్యులేషన్ చేసి ఆ జాతకం ఫలితాలు చెప్పడానికి ఉపయోగపడదు తప్ప మొత్తం అన్ని రాశులకి కూడా ఫలితాలు చెప్పడం అనేటువంటిది అంత సమంజసమైనటువంటి విషయం కాదు. అలాగే నాకు తెలుసున్నటువంటి పరిజ్ఞానంతో నేను సంపాదించినటువంటి విద్యతో మన మిత్రులందరికీ కూడా ఈ అపోహలను పోగొట్టడం గురించి ఈ వీడియో చేయడం జరిగింది. ఎవరిని విమర్శించడానికి కానీ, లేదా ఎవరిని సమర్థించడానికి కానీ, లేదా ఎవరిని కించపరచడానికి కానీ ఈ వీడియో చేయడం జరగలేదు. అందువల్ల మన మిత్రులందరూ ఈ విషయాన్ని గ్రహించి ఈ షష్టగ్రహ కూటమి అనేటువంటి భయం నుంచి బయటపడతారనేటువంటి సదుద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.